క్రీస్తునందు మీకు శుభములు. దేవుని పక్షముగా పనిచే సేవకులకు, దేవుని పక్షముగా జీవించే ప్రజలకు ఎల్లప్పుడూ ఆయన కటాక్షం ఉండును. ఆయన కటాక్షం అనగా ఆయన దయ, లేకపోతే ఆయన కృప. ఇవి నిత్యము ఆయన పక్షముగా ఉండే వాళ్ళకి దేవుడు ఉండేటట్లుగా చేస్తూ ఉంటాడు. అంతేకాని శరీరేచ్ఛలతో, శరీరాశలతో, ఇంకా లేనిపోని మనస్తత్వంతో అనగా అసూయలు, ద్వేషములు, కోపము, తొందరపాటు, అనాలోచన, భయము వల్ల కలుగు అవివేకము మొదలగు వాటితో ప్రజలు ఉన్నప్పుడు దేవుడు ఆయన దయను, కటాక్షమును చూపించడానికి వెనకాడుతుంటాడు. వాళ్ళకి ఏది దయచేయాలన్నా కూడా వారు వాటిని సరిగా ఉపయోగించుకోలేరు కాబట్టి, వాటి పట్ల సరిగ్గా వ్యవహరించలేరు కాబట్టి దేవుడు వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడడు. ఇలా కాకుండా దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ పూర్ణ విశ్వాసం ఆయనపై ఉంచి ఏ పరిస్థితులు ఎందైనను ఆయన నామమును స్మరించుకొనుచు దేవునికి అన్ని పరిస్థితుల్లో నమ్మకంగా జీవించే మనస్సును, హృదయమును ధరించుకుని దేవుని తప్ప మరి ఎవరిని సంతోషపరచలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలోకి దేవుడు అనుగ్రహించు దయను బట్టి లేక కటాక్షం బట్టి వాళ్ళు ఎంతగానో ఆశ్చర్యపోతుంటారు. వాళ్ళు ఊహించిన దానికంటనే కూడా దేవుడు అధికముగా వారికి ఏర్పాట్లు చేయొచ్చు. వారు ఆశపడే వాటికన్నను గొప్ప వాటిని ఆయన వారికి దయచేయచ్చు, వారిని సంతోషపెడుతూ ఉంటాడు. దేవుని కటాక్షము ఒక జనాంగము పొందాలంటే దాన్ని నడిపించే దేవుని నాయకుడు దేవునికి నమ్మకమైన వాడిగా ఉండాలి. దేవుడు మొదటి నుండి కూడా తన ప్రజలు ఆయన పట్ల నమ్మకంగా జీవించాలనే ఉద్దేశంతో నమ్మకమైన నాయకులను, సేవకులను ఏర్పాటు చేసుకుంటూనే ఉన్నాడు. ఆ నాయకులకు కానీ సేవకులకు కానీ ఆయనను గుర్చిన అన్ని సంగతులను వారికి నేర్పించుచు ఏ రీతిగా వారు జీవిస్తూ ఆయన ప్రజలను నడిపించాలో కూడా వారికి నిర్దేశిస్తూ ఉండేవాడు. ఆ క్రమంలోనే యేసుక్రీస్తు ప్రభు శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. శిష్యుల తర్వాత సంఘంలో అనేక మందిని దేవుడు పరిచారికులైతేనేమి, సేవకులైతేనేమి, అధికారులైతేనేమి దేవుడు ఏర్పాటు చేస్తూ వాళ్ళకు అప్పగింపబడిన ప్రజలు దేవుని నమ్మకమైన దయను లేక కటాక్షమును పొందాలని కోరుకుంటూనే ఉన్నాడు. ఎక్కడైతే ఆయన పట్ల నమ్మకమైన వాతావరణము ఏర్పడిందో అక్కడ ఆయన దయ బహు గొప్పగా ఉండటం మనం చూస్తూ ఉంటాం. నిర్గమకాండము 11:3 చూసినప్పుడు అక్కడ అంటున్నాడు, యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను. అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. ఇది దేవుని వలన జరిగిన కార్యము, దేవుడు చేసిన కార్యము. ఒక నాయకుడు ప్రజల ఎదుట, మరి ముఖ్యంగా అన్యజనుల మధ్యలో ఉంటూ వాళ్ళ ఎదుట వాళ్ళ దృష్టికి మిక్కిలి గొప్పవాడు కావాలంటే దేవుడు ఆ వ్యక్తి పైన ఎంతో గొప్ప ఆశీర్వాదమును లేక నడిపింపును ఉంచి ఉండాలి. మోషే దేవుని విషయంలో అటువంటి నమ్మకస్తుడు కాబట్టి దేవుడు అతన్ని ఎన్నుకున్నప్పుడు అతని మనస్సును ఎరిగి ఆ పనికి అతన్ని నియమించడం జరిగింది. ఒక దేవుని చేత ఏర్పరచబడిన నాయకుడికి ఉండవలసిన లక్షణములన్నీ కూడా మోషేలో మనకు కనబడుతూ ఉంటాయి. ఆ మోషే ఇశ్రాయేలీల కొరకు దేవుని పక్షముగా పోరాడుచూ శ్రమపడుచున్న ఈ పరిస్థితుల్లో దేవుడు ఇశ్రాయేలీలను కూడా మోషే తత్వమునకు నడిపించే ప్రయత్నం చేసి అందులో సఫలమయ్యాడు. ఆ కారణము చేత ఇశ్రాయేలీలకు అలాగే మోషేకు ఐగుప్తీయుల దయంతయు కూడా కలగడం అనేది దేవుడు ఏర్పాటు చేయగలిగాడు. ఈ కారణము చేతే మనము లోకములో జీవిస్తున్నప్పుడు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనపై అధికారము కలిగిన దేవుడు లోకముపై కూడా అధికారం కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు రాజ్య పరిపాలన చేయుచున్నాడు అంటే ఆయన మనల్ని అందరినీ కూడా సంరక్షిస్తూ లోకమును కూడా శాసిస్తున్నాడు. ఈ కారణమును బట్టి మనము భయపడవలసిన అవసరం లేదు. ప్రతి సమస్యలోనూ, ప్రతి కష్టములోనూ కూడా ముఖ్యంగా లోకము నుండి ఎదురవుతున్న సమస్యలను బట్టి మనము భయపడిపోయి వేరే ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. అలా రాకూడదనే దేవుడు నియమించాడు కూడా. కానీ అలా రాకుండా జీవించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ప్రతి క్రైస్తవుడు, అందులో ఉన్న సేవకుడైనను, పరిచారకుడైనను, నాయకుడైనను దేవునికి నమ్మకముగా జీవిస్తేనే ఆయన దయ అన్ని విషయంలోనూ మనకు కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా లోకుల నుండి కూడా దేవుడు మనకి దయను అనుగ్రహిస్తూ ఉంటాడు. వాళ్ళ మనస్సును దేవుడు ఆ రీతిగా మారుస్తూ ఉంటాడు. ఇలాంటి దేవుడు మనకున్నందుకు అన్ని విధములా మనము సంతోషించాలి. ఎందుకంటే ప్రతి పరిస్థితిని కూడా ఆయన ఆధీనంలో ఉంచుకున్నాడు.
అయితే ఎప్పుడైతే ఆయన ప్రజలు లేక ఆయన నాయకులు, సేవకులు అని చెప్పబడుచున్న వారు దేవునికి విరోధంగా జీవిస్తుంటారో, దేవునికి ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేస్తూ ఉంటారో, ఆయన విధానాలను మారుస్తూ ఉంటారో, ఆయన ఆలోచనలకు తగినట్లుగా కాకుండా వారి ఆలోచనల ప్రకారం జీవిస్తూ ఉంటారో, వారి జ్ఞానముతో సువార్తను ప్రకటిస్తూ ఉంటారో, ఇలాంటి పరిస్థితులు ఉన్న చోట దేవుడు లోకములో నుండి మనకు కలుగవలసిన దయను అనుగ్రహించడు. కాబట్టి మన చుట్టూ ఉన్న వాతావరణము కొన్నిసార్లు మనకి వ్యతిరేకముగా మారటము, మన పట్ల వాళ్ళకి ద్వేషము, కోపము, అసూయ వంటివి పుట్టడము జరుగుతూ ఉంటాయి. అపవాది కూడా ఈ పరిస్థితుల్ని లాభదాయకంగా మార్చుకుంటూ ఉంటాడు. దేవుడు కూడా అపవాది అలా చేస్తున్నప్పుడు ఆ పరిస్థితులను వాడికి అప్పగించినట్లుగా విడిచిపెడుతూ ఉంటాడు. మనము మోషేను ఒక నాయకుడిగా మాదిరిగా మనం తీసుకున్నాం. మోషే వెంట ఉన్న ప్రజలను మనము మాదిరిగా తీసుకున్నాం. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క మాట చొప్పున దేవునికి అన్ని విధములా నమ్మకంగా నడుచుకున్నటకు ప్రయాసపడి దేవుణ్ణి సంతోషపెట్టగలిగారు. ఆ కారణము చేత సమయము వచ్చినప్పుడు దేవుడు లోకము యొక్క దయను కూడా వాళ్ళకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో మనం దేవుని ప్రజలుగా జీవించాలంటే అన్ని వైపుల నుండి మనకి దేవుని దయ అవసరం. మన ఇంట్లో కూడా దేవుని దయ మనకు అవసరము. అలాగే సంఘములో, సమాజంలో దేవుని దయ అవసరము. లోకములో నుండి కూడా దేవుడు అనుగ్రహించు దయ మనకు అవసరం. అప్పుడే మనము అన్ని విషయముల్లోనూ విజయవంతముగా జీవించగలుగుతాం. అయితే మనము నమ్మకంగా జీవిస్తున్నప్పుడు ఇటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణం ఏంటంటే దేవుడు మనలో పని చేస్తూ మన పక్షముగా కార్యములు చేయటమే. ఆయన చేస్తున్న నానా విధములైన కార్యములను బట్టి లోకమునకు మనమెవరో, మన దేవుడెవరో అర్థమయ్యే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఎప్పుడైతే లోకములో ఉన్న ప్రజలకు క్రీస్తు వల్ల కలుగు సహాయములు, క్రీస్తు వల్ల జరుగు ఆశ్చర్య కార్యములు గ్రహింపుకు వస్తాయో, అప్పుడు వాళ్ళు మన దేవుని పట్ల సానుకూలంగా ఉండే అవకాశం కలుగుతుంది. ఎందుకంటే నిజదేవుడు ఒక్కడే, ఆయనకు మించిన వాడు ఎవరూ లేరు. ఈ దేవుడు పని చేసినట్లుగా ఆయన ప్రజల పట్ల మరి ఇక ఏ దేవుడు అనబడినవాడు, దేవుళ్ళు అనబడినవాడు కూడా పనిచేయరు. అయితే ఈ వాస్తవము లోకానికి బయలుపరచబడుతూ ఉండాలి. ఎప్పుడైతే మన వల్ల ఈ వాస్తవం బయలుపరచబట్టలేదో అక్కడ అగాధం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇందువల్ల లోకము దేవుని యొక్క మహిమను వాళ్ళ కంటితో చూడలేక, వాళ్ళ చెవులతో వినలేని పరిస్థితుల్లో ఉండి వాళ్ళు దేవుని యొక్క మార్గమును దూషించడము, లేక దానిని హేళన చేయడము, అది ఒక కృత్రిమమైన విధానముగా ఎంచడము జరుగుతూ ఉంటుంది. మనము దేవుని దయను అన్ని వైపుల నుండి పొందలేకపోతున్నామంటే మన విశ్వాసమును మనం పరీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. అంతేకాదు, దేవుని పట్ల మన నమ్మకత్వమును మనం సరిచేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిందని అర్థము. ఎక్కడైతే దేవునికి నమ్మకమైన సేవకుడు లేక నాయకుడు, వారిని బట్టి దేవునికి నమ్మకమైన ప్రజలు ఉంటారో అక్కడ దేవుని దయ అన్ని వైపుల నుండి కలుగక మానదు. పరిశుద్ధులకు తండ్రి, కృపల దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు. నీ వాక్యంలో నీవు అనుగ్రహించిన ఈ దయను మాకును కలుగునట్లు మమ్మల్ని నడిపించి బలపరచండి. ఏ సంగతులకు మేము లోబడాలో, ఏ సంగతుల్లో మేము నమ్మకంగా ఉండాలో, వేటిని విడిచిపెట్టాలో, వేటి జోలికి పోకూడదు, ఈ లోకంలో ఉన్న వాటిని మేము మిక్కిలిగా ఆశించకుండా నాయన మరి నీ వల్ల కలుగు వాటిని అధికముగా ఆశించు, నీ చేత ఆశీర్వదింపబడి జనులుగా ఉండినట్లు మాకు సహాయము దయచేసి మమ్మల్ని దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.